ప్రస్తుతం మనం చూస్తున్నాం మరొక ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు రావడం శుభ పరిణామం అంటున్నారు మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్ని కిట్టు. తాము ఓటు వేయడంతో పాటు మరో నలుగురికి చెబుతున్నారు అని కూడా ఓటింగ్ శాతం పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కూడా అన్నారాయన. పేద ప్రజలే స్టార్ క్యాంపెయినర్ అనే మాటను నిజం చేస్తూ ప్రజలు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నారు. మచిలీపట్నంలోని హిందూ కాలేజ్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు పేర్ని కిట్టు. ఆయనతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు. ఆయనతో మాట్లాడదాం. ఎవరికైనా జగన్ గారు చేసిన మంచి చూసి ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా నిలవాలి. ఏ టైంకి ఎంత తొందరగా ఆయనకు ఓటేసి రావాలి అనే ఆతృతతో ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా జనాలు అలాగే ఉన్నారండి. సో దానివల్లే జనాలు తొందరగా ఓటేయాలి, ఇంకో నలుగురికి చెప్పాలి. ఏదైతే జగన్ గారు మంచి జరిగిన ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపెయినర్లుగా మారండి అన్నారు, ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ముందు ఓటేయాలి, తర్వాత నలుగురికి చెప్పాలని నినాదంతో ఉన్నారు. మచిలీపట్నంలో ఎప్పుడూ 80% ఓటు పోల్ అవుతుందండి. సో మచిలీపట్నంలో ఓటు వినియోగదారులు చక్కగా ఎప్పటికప్పుడు టెన్షన్గా వచ్చి చేసుకుంటారు. సో ఇంకొద్దిగా పెరగడం మంచి విషయం అండి, మంచి పరిణామమే. అందరికీ ఓటేయాలని అంటే ఆ ఆలోచన రావడం అనేది మంచి పరిణామమే. ఎక్కువ ఓటు శాతం పోలైతే అది ప్రతిపక్షానికి ప్లస్, అధికార పక్షానికి మైనస్ అంటూ కూడా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? అట్లా ఎందుకు అనుకోవాలి? మంచి జరిగిన ప్రతి పేదవాడు ఈరోజు ముందరికి వచ్చి ఓటేస్తున్నాడు అనుకోవచ్చు కదా. కాబట్టి ఏది ముందు మాట్లాడినా అది అతికినట్టు ఉండదు. ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ తర్వాత ఏమన్నా ఒక మాట మాట్లాడితే అలికినట్టు ఉంటుంది. కానీ ఈరోజు జరిగే ఏ సరళని మనం జడ్జ్ చేయలేని పరిస్థితి. ఓటర్ ఎప్పుడు ఎక్కడ బయటపడరు. కాబట్టి ఓటర్లు వచ్చి ఈరోజు బయటకు వచ్చి ఓటేదాన్ని సుపరిణామంగానే చూస్తాం. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఓటర్లు అయితే ఓటేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు. తాము ఓటేయడంతో పాటు నలుగురిని ఓటేసే విధంగా ప్రభావితం చేస్తున్నారు. మచిలీపట్నంలో మొదటి నుంచి కూడా దాదాపు 80% ఓటు శాతం నమోదవుతుంది. ఈసారి అంతకు మించి ఓటు శాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి పేర్నికిట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, మచిలీపట్నం నుంచి. రైట్, ఇక మనం మచిలీపట్నం నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వెళదాం. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా ఆయన తెలిపారు. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి ఓటు వినియోగించుకోవటం జరిగింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు మేము అందరం గారు కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతి ఒక్కరి గారు ఓటు హక్కుని వినియోగించుకుని జరుగుతున్న మంచి కార్యక్రమాలు మరింతగా జరిగే విధంగా మీరందరూ గారు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ధన్యవాదాలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని గారు ఓటు ద్వారా నెరవేర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.